కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం కీలక మలుపు తీసుకుంది. విచారణలో కీలక విషయాలు చెప్పాడు డ్రైవర్ లక్ష్మయ్య. బైకు నలుపు రంగు కారణంగా చీకట్లో డ్రైవర్కి అది రోడ్డుపై ఉండగా కనిపించలేదన్నాడు డ్రైవర్. వర్షంలో సడన్ బ్రేక్ వేస్తే ప్రమాదం అని చెప్పి ఆపకుండా వెళ్ళానని చెప్పి కావేరీ ట్రావెల్స్ డ్రైవర్ చెప్పాడట. ప్రమాదానికి ముందు 3 బస్సులు బైక్ను గుర్తించి దూరం నుంచి వెళ్ళినట్టుగా గుర్తించారు పోలీసులు. అయితే బస్సు డ్రైవర్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా నిర్ధారణ అయింది. మరోవైపు శివశంకర్ ఫ్రెండ్ ఎర్రిస్వామిని విచారించారు పోలీసులు. ఎర్రిస్వామితో ప్రమాద స్థలంలో సీన్ రికన్స్ట్రక్షన్ కూడా చేశారు. ప్రమాదానికి ముందు ఏం జరిగిందనే దానిపైన విచారణ చేపట్టారు. అయితే ప్రమాదంలో 2పై కేసు నమోదు చేశారు పోలీసులు. కేసులో ఏవన్గా కావేరీ బస్ డ్రైవర్ లక్ష్మయ్య ఉండగా ఏటుగా కావేరీ ట్రావెల్స్ యజమాని వినోద్ని కూడా ఈ కేసులో జోడించారు. ఇక్కడ మనం చూస్తున్నాం సీన్ రికన్స్ట్రక్షన్ సంబంధించి ఆ విజువల్స్లో సెకండ్ మీరు ఆ బాక్స్ మీకు పెద్దగా చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఆ విజువల్స్లో పోలీసులు అక్కడికి చేరుకొని ఎర్రిస్వామితో విచారణ జరిపిస్తూ ఉన్నారు. ఎర్రిస్వామితో సీన్ రికన్స్ట్రక్షన్ చేస్తున్నారు. బస్సు ఎక్కడికి వచ్చింది, బైక్ డివైడర్ని ఎప్పుడు ఢీకొట్టింది, ఎలా ఢీకొట్టింది, ఆ తర్వాత బైక్ ఎక్కడ పడిపోయింది, ఆ బైక్ పడిపోయిన చోట నుంచి బస్సు ఎలా బైక్ పైకి ఎక్కింది, ఇవన్నీ కూడా సీన్ రికన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చూడండి ఆ బస్సు డ్రైవర్ ఏం చెప్తున్నాడట అంటే బైక్కి హెడ్లైట్ లేదు, బైక్ నల్ల కలర్లో ఉంది, బ్లాక్ నలుపు రంగులో ఉంది, రోడ్డు కూడా నలుపు రంగులో ఉంటుంది, ఒకవైపు వర్షం పడుతోంది కాబట్టి బైక్ని మేము గుర్తించలేకపోయాం, అందుకే బస్ డ్రైవర్ బైక్ని ఎక్కించాడు అనేది డ్రైవర్ లక్ష్మయ్య చెప్తున్నాడట. రోడ్డుకు అడ్డంగా సడన్ బ్రేక్ వేస్తే వర్షం ఉంది కాబట్టి ప్రమాదం అనుకున్నాడట. మరి అంతకంటే పెద్ద ప్రమాదం జరిగింది కదా. నాడు రోడ్డుపై బైక్ ఉంటే ఆల్రెడీ ఇంతకంటే మునుపు 3 బస్సులు వెళ్ళాయి, అవి తప్పించుకొని వెళ్ళాయి, నీకు కనిపించలేదా?